ప్రజా వైద్యశాలలో ఈరోజు కార్డియాక్ క్యాత్ ల్యాబ్ను ప్రారంభించడం జరిగింది. ఈ క్యాత్ ల్యాబ్ ద్వారా గుండె జబ్బులు వచ్చినటువంటి వాళ్ళకి యాంజియోగ్రామ్ చేయటం, తర్వాత గుండెలో ఉన్నటువంటి రక్తనాళాల్లో ఏదైనా సమస్య ఉంటే ఒకవేళ యాంజియోప్లాస్టీ అంటే స్టంట్ వేయాల్సినటువంటి అవసరం ఉంటే స్టంట్ వేయటం, గుండె కొట్టుకునేటువంటి పద్ధతి సరిగ్గా లేనప్పుడు ఒక్కొక్కసారి పేస్ మేకర్ పెట్టాల్సి వస్తుంది. అంటే గుండె కొట్టుకునే పద్ధతిని సరిచేయడానికి గుండె లోపలే పేస్ మేకర్ పెట్టాల్సి వస్తుంది. ఆ విధంగా పేస్ మేకర్ పెట్టడం, ఈ పనులన్నీ కూడా మనం ఈ క్యాత్ ల్యాబ్ ద్వారా చేయవచ్చు. ఈ క్యాత్ ల్యాబ్ను ఈరోజు సుశ్రుత ప్రజా వైద్యశాలలో ప్రారంభించడం జరిగింది. డాక్టర్ భరత్ కుమార్ గౌడ్ డిఎం ఇన్ కార్డియాలజీలో డిఎం చేసినటువంటి భరత్ కుమార్ గౌడ్ దీన్ని సంపూర్తిగా పర్యవేక్షిస్తాడు. ఆయన పర్యవేక్షణలో ఈ క్యాత్ ల్యాబ్ నడుస్తుంది. దాంతోపాటు గుండెపోటు వచ్చినటువంటి వాళ్ళను లేదంటే గుండె దెబ్బతిని దానివల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం, ఈ విధంగా గుండెకు సంబంధించినటువంటి అన్ని రకాల జబ్బులకి ఐసీయూలో అడ్మిట్ చేసుకుని డాక్టర్ భరత్ కుమార్ గౌడ్ కార్డియాలజిస్టు యొక్క నేతృత్వంలో వైద్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాత్ ల్యాబ్ ఉండడం వలన వాళ్ళు గుండెకు సంబంధించినటువంటి ఎట్లాంటి సమస్యలకైనా హైదరాబాద్ వరకు పోవాల్సినటువంటి అవసరం లేదు. హైదరాబాదులో జరిగేటువంటి ఖర్చులో చాలా తక్కువ ఖర్చుకే మనం ఇక్కడే మహబూబ్ నగర్లోనే ఆ వైద్య సదుపాయాన్ని పొందేదానికి అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ ఇప్పటికైతే లేదు, ఎందుకంటే ఇప్పుడే మొదలుపెట్టాం కాబట్టి ఇంకా భవిష్యత్తులో తీసుకుంటాం. జేహెచ్ఎస్ అంతే. ఆరోగ్యశ్రీ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆరోగ్యశ్రీకి అనుబంధంగా ఉన్నటువంటి మిగిలినవన్నీ కూడా వస్తాయి. జర్నలిస్టులకు కానీ ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ వస్తాయి. ఎందుకంటే హాస్పిటల్కు దాదాపు ఇక్కడ కామన్గా ఉండేటువంటి ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా హాస్పిటల్లో ఎన్పానల్ అయింది కాబట్టి ఆ ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా మనకు ఇక్కడ వర్తిస్తాయి. కామన్గా ఉండేటువంటి స్టార్ హెల్త్ కానీ, ఐసిఐసిఐ లంబార్డ్ కానీ, స్టేట్ బ్యాంక్ జనరల్ ఇన్సూరెన్స్ కానీ, హెచ్డిఎఫ్సి ఎర్గో, ఈ విధంగా దాదాపు ఒక 15-16 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి సుశ్రుత ప్రజా వైద్యశాలతో టైఅప్ ఉంది. ఆ ఇన్సూరెన్స్లు అన్నీ కూడా మనకు దీనికి వర్తిస్తాయి. 24/7 కంప్లీట్గా 24 గంటలు ప్రతిరోజు ఇది గుండె విభాగం అందుబాటులో ఉంటుంది. ఏ సమయంలోనైనా సరే వైద్యులు ఆ సదుపాయాన్ని, ఆ అవసరాన్ని, ఆ అవకాశాన్ని వాడుకునేదానికి అవకాశం ఉంది.